భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడులోని కరివారిగూడెం గ్రామంలో ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తమకు అన్యాయం జరిగిందంటూ ఓటమి పాలైన సర్పంచ్ అభ్యర్థి అంగొత్తు ధనమ్మ కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. పంచాయతీ ఎన్నికల్లో వెల్లడించిన ఫలితాల్లో తనకు ఎక్కువ ఓట్లు వచ్చాయని, అయినప్పటికీ రిటర్నింగ్ అధికారి తక్కువ ఓట్లు వచ్చినప్పటికీ ఆమెనే గెలుపొందినట్లు ప్రకటించారన్నారు. తాము రీకౌంటింగ్ పెట్టమని కోరినా ఆర్ఓ పట్టించుకోలేదని ఆరోపించారు. తమకు జరిగిన అన్యాయాన్ని తెలిపి ఓట్ల వివరాల సంబంధిత పత్రాలను సైతం కలెక్టర్కు అందించి న్యాయం చేయాలని కోరినట్లు ఓడిన సర్పంచ్ అభ్యర్థి అంగొత్తు ధనమ్మ కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి ఖమ్మం నుండి శ్రీనివాస్ అందిస్తారు. చెప్పండి శ్రీనివాస్, అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ దేవిక. మొన్న జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం కరివారిగూడెం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తమకు అన్యాయం జరిగిందని చెప్పేసి అంగొత్తు ధనమ్మ కలెక్టర్ జితేష్ వి పాటిల్కు ఫిర్యాదు చేసింది. ఈ ఎన్నికల్లో ఫలితాలను తప్పుడుగా ప్రకటించారని చెప్పేసి ఆమె ఆరోపిస్తుంది. ఈ ఎన్నికల్లో తనకంటే తక్కువ ఓట్లు వచ్చినటువంటి అభ్యర్థిని గెలుపొందినట్లు అధికారులు ప్రకటించడం తీవ్ర అన్యాయం గురిచేసిందని చెప్పేసి ఆమె ఆ రోజే రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేసినప్పటికీ కూడా పట్టించుకోలేదని చెప్పి ఆమె ఆరోపిస్తుంది. ఈ యొక్క జరిగినటువంటి అన్యాయం పైన కలెక్టర్ కు ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలో కలెక్టర్ కూడా పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటానని చెప్పేసి కూడా కలెక్టర్ ధనమ్మకు హామీ ఇచ్చారని చెప్పి తెలియజేస్తున్నది ధనమ్మ. ఓకే దేవ్. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ శ్రీనివాస్. అమ్మగారు అంగొత్తు ధనమ్మ గారు మొన్న అంటే ఈ నెల డిసెంబర్ నెలలో 17వ తారీఖు జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మా అమ్మగారిని సర్పంచ్ అభ్యర్థిగా నిలబెట్టడం జరిగినది. ఆ రోజు జరిగిన ఎన్నికలలో మా అమ్మగారికి అంటే ఏ అభ్యర్థి అయినా అంగొత్తు ధనమ్మ గారికి 499 ఓట్లు రావడం జరిగింది. అదే విషయాన్ని ధృవీకరిస్తూ ఆర్ఓ గారు కూడా ఒక లెటరు వెబ్సైట్లో పొందుపరిచారు. దాన్నే మేము ప్రింట్అవుట్ తీసుకున్నాము. అదేవిధంగా మా ప్రత్యర్థి అయిన బోడా దుర్గకి బి అభ్యర్థి అయిన బోడా దుర్గకి 487 ఓట్లు రావడం జరిగింది. 487 ఓట్లు. కానీ మమ్మల్ని కాదని బోడా దుర్గని విజేతగా ప్రకటించి ధృవీకరణ పత్రం ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ యొక్క విషయాన్ని పదే ఆయన రిటర్నింగ్ అధికారికి మేము చెప్తున్నా కానీ పట్టించుకోకుండా బోడా దుర్గని విజేతగా ప్రకటించి ధృవీకరణ పత్రం ఇవ్వడం జరిగింది. ఈ విషయాన్ని ఈరోజు కలెక్టర్ గారి దృష్టికి, డిపిఓ గారి దృష్టికి తీసుకొని వెళ్ళగా వారు కూడా ఈ యొక్క లెటర్ని చూసి అంతా ఎంక్వైరీ చేస్తామని చెప్పి మమ్మల్ని కాపీలు అన్నీ వాళ్ళు జత చేసుకోవడం జరిగింది. కాబట్టి ఈ విషయంలో మీడియా ద్వారా గ్రామ ప్రజలకి, అధికారులకి మాకు జరిగిన అన్యాయాన్ని తెలియజేస్తూ మాకు న్యాయం చేకూర్చాలని మనస్ఫూర్తిగా అధికారులను కోరుకుంటున్నాం. నేను అనగా ఆంగోత్ సైదయ్య, మా అమ్మగారు అంగొత్తు ధనమ్మ గారు. కరివారిగూడెం గ్రామ పంచాయతీ. నా పేరు శ్రీనివాసరావు. మా పిన్నిని సర్పంచ్గా మొన్న జరిగిన డిసెంబర్ 17వ తారీఖు ఎన్నికల్లో నిలబెట్టాము. అలాగనే ప్రత్యర్థి బోడా దుర్గా గారు కూడా ఉన్నారు. మరి మాకు ఉన్నటువంటి ఫార్మేట్లో ఫస్ట్ ఏగా పరిగణలోకి తీసుకొని మాకు వచ్చిన ఓట్లు 499 ఓట్లు వచ్చినాయి. మరి అలాగనే ప్రత్యర్థి అయినటువంటి బోడా దుర్గా గారికి 487 ఓట్లు వచ్చినాయి. కానీ మమ్మల్ని విజేతగా ప్రకటించకుండా మరి అక్కడ ఉన్న రిటర్నింగ్ అధికారి పక్షపాతం వహించి మరి ఆ తక్కువ ఓట్లు వచ్చిన వాళ్ళని విజేతగా ప్రకటించి మేము కనీసం మాకు రీకౌంటింగ్ పెట్టమన్నా కానీ మమ్మల్ని లెక్క చేయకుండా మీరు ఓడిపోయారని చెప్పని మమ్మల్ని బయటికి వెళ్ళగొట్టడం జరిగిందండి. అలాగనే మాకు పోస్టల్ బ్యాలెట్ కూడా వాళ్ళు చూపించలేదు. మరి మురిగిపోయిన ఓట్లు ఉన్నాయని కూడా చెప్పారు. అవి కూడా మా కళ్ళతో చూపించలేదు. మరి మాకు ఒక పాపకి, మాకున్న వార్డు మెంబర్కి హెల్త్ బాగలేక ఆ అమ్మాయితో మేము సతమతం అవుతుంటే ఆ టైం అయిపోయిందని చెప్పని మమ్మల్ని బయటికి వెళ్ళగొట్టి వాళ్ళలో వాళ్ళు కలిసి కూర్చొని మాట్లాడుకొని ఆ అమ్మాయిని విజేతగా ప్రకటించారు. అదే రిటర్నింగ్ అధికారి ఇచ్చిన ఫార్మేట్లో ఫస్ట్ ఏగా మేమే ఉన్నాం. మరి మాకే ఎక్కువ ఓట్లు వచ్చినాయి. మమ్మల్ని విజేతగా ఎన్నుకోకుండా ప్రత్యర్థి అయినటువంటి తక్కువ ఓట్లు వచ్చిన దాన్ని మరి విజేతగా ప్రకటించినందుకు మేము మరి చాలా మనస్తాపంతో గురి అయినాం. అలాగనే ఇవాళ కలెక్టర్ గారిని కలవడం జరిగింది. మరి రీకౌంటింగ్ కూడా మేము అప్లై చేసుకోవాలని అనుకుంటున్నాం, చేసుకున్నాం కూడా. మరి మాకు అధికారులు స్పష్టంగా రీకౌంటింగ్ పెట్టి మాకు న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అధికారుల్ని.